నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు రచించిన తల్లి అనే ఓ చక్కటి కథను విందామండి. సీత ఎల్ఐసిలో అసిస్టెంట్, రామం ఈసీఐఎల్లో సైంటిఫిక్ అసిస్టెంట్. ఇద్దరికి 2 ఏళ్ల కిందట పెళ్ళయింది. ఏడాది పాప. ఇద్దరిది ప్రేమ వివాహం కావటంతో పెద్దల వైపు నుంచి సహకారం లేదు. పాపను చూసుకుంటూ జాబుకు వెళ్ళటం కష్టంగా ఉంది సీతకు. రామానికి ఇంటి పని చేసే అలవాటు లేదు. చేసి పెట్టమనే చొరవ సీతకి ఇంకా రాలేదు. సీత పడే అవస్థ చూసి పాపను చూసుకునేది పక్క ఫ్లాట్ రమ్య వాళ్ళ అత్తగారు రాజమ్మ గారు. సీత ఆఫీస్కి వెళ్ళొచ్చేదాకా పెద్దవిడ కష్టానికి అంతో ఇంతో ముట్ట చెప్పేది సీత కూడా. కానీ ఎంతకాలం ఇలా? రాజమ్మ గారు ఒంట్లో బాగాలేక పెద్ద కొడుకు దగ్గరకు వెళ్ళిపోయింది. సీతకు మొదట్లో దిక్కు తోచలేదు. 2 వీధుల అవతల క్రెచ్ ఉంటే అందులో చేర్చింది. 2 వారాలు గడిచేసరికి పాప ఒడిలిపోయింది. అక్కడ వేళ్లకు పసిపిల్లల అవసరాలు శ్రద్ధగా పట్టించుకోరు అని తెలిసి పాపను ఇంటికి తెచ్చి తనే చూసుకుంటోంది. ఆఫీస్కు 4 రోజులు సెలవు పెట్టింది. ఇకపై సెలవులు కూడా లేవు. వదులుకుంటే ఉద్యోగమే వదులుకోవాలి. బంగారం లాంటి జాబు. ఎంతో కష్టపడితే కానీ వచ్చింది కాదు. చూస్తూ చూస్తూ వదులుకోవటం ఎలా? పాపది టెంపరీ ప్రాబ్లం. ఇంట్లో ఉండి చూసుకునే పిల్లలు దొరుకుతారులే, ఆఫీస్లో నేను కనుక్కుంటాను, నువ్వు ఎంక్వైరీ చేస్తూ ఉండు అన్నాడు రామం. మాట వరసకు ఏదో అన్నాడు కానీ రామమేమి అంత సీరియస్గా ట్రై చేయటంలా. మొగుడు సంగతి తెలుసు కనుక తన ప్రయత్నాలు ఏవో తనే చేస్తూ ఉంది సీత. ఆ రోజు పార్వతి అంది. పార్వతి అంటే వాడుకగా పాలు పోసే ఆవిడ. సీత అంతకుముందే తన ప్రాబ్లం ఆవిడతో చెప్పింది కనుక, సీతమ్మ గారు పాపం చూసుకోవటానికి ఎవరైనా కావాలన్నారుగా, 10 ఏళ్ల పిల్ల ఉంది చూస్తారా అంది. మరీ 10 ఏళ్ల పిల్ల పొద్దుటి నుండి సాయంత్రం దాకా పసిదాన్ని చూసుకోగలదా? సందేహంగా అడిగింది సీత. తెస్తాను, ఓ రోజు చేయించి చూసుకోండి, నచ్చితేనే ఉంచుకోవచ్చు, పాపంది ఏం లేదుగా అంది పార్వతి పోతూ పోతూ. ఆ రాత్రి మొగుణ్ణి కదలేసి చూసింది సీత. ఎప్పట్లానే తాలూకాడు రామం. చేయించుకో సీత, మరో ఆప్షన్ లేనప్పుడు మనం మాత్రం చేసేదే ఉంది, వేరే కూడా చూద్దాంలే, కాస్త పెద్దవాళ్ళు దొరికేదాకా ఈ పిల్లతోనే సర్దుకుపో అన్నాడు. సీతకు అదే మంచిదనిపించింది. మర్నాడు పార్వతిని అడిగితే ఆమె చెప్పింది వివరాలన్నీ. చురుకైన పిల్లే తల్లి, అంతవరకు చెప్పగలను. మీ కాడ కాకపోతే ఇంకెక్కడైనా పని చేసుకు బతకాల్సిందే, లేకపోతే ఇల్లు గడవదు. ఊళ్ళోని మా ఏపరాలింట్లో ఈ పిల్ల తల్లి పనిచేస్తుంది. 5గురు సంతానం, అంతా ఆడసంచే. ఆ పిల్ల తండ్రి తాగి తాగి లివర్ పాడేసి వచ్చాడు పోయినేడాది. ఈ పిల్లకు ముందు ఇంకోటి ఉంది కానీ ఈడేరని బిడ్డను బయట వాళ్ళకు పంపించదా అమ్మి. తీసుకురమ్మంటే రేపు తెచ్చి చూపిస్తా ఈ పిల్లని, నాకాడే దింపిపోయింది జయమ్మ, అదే ఈ బిడ్డ తల్లి అంది. మర్నాడు పార్వతి వెంటేసుకుని తెచ్చిన పిల్ల 10 ఏళ్ళే అయినా 13 ఏళ్ల పిల్లలా ఉంది. తిండి బట్ట సరిగ్గా లేక అట్లా ఉంది కానీ మనిషి నవకంగానే ఉంది. పని పిల్ల అంత చందాలతో పని ఏమిటి కానీ పసిదాన్ని చూస్తే ముచ్చటేసింది సీతకెందుకో. నీ పేరేంటి అడిగింది సీత. పార్వతి చాటున నిలబడ్డా ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. ముద్దు రాచిప్పలాట నిలబడ్డావేంటే, అమ్మగారు అడుగుతున్నారు, పేరు చెప్పు అంది పార్వతి. నెమ్మదిగా గొడిగింది ఆ అమ్మాయి. శ్రీలక్ష్మి అంటూ. పేరు బాగుంది, నీకులాగానే నేను లక్ష్మి అని పిలుస్తా, సరేనా? తలాడించింది శ్రీలక్ష్మి. లక్ష్మి, మరి మా ఇంట్లో ఉంటావా అడిగింది సీత. మాట్లాడకుండా నిలబడింది లక్ష్మి. పార్వతి కలక చేసుకుని అంది. ఇంటికాడ అంతా వివరంగా చెప్పానులే తల్లి, కొత్త కదా, చిన్నపిల్ల, బెరుగ్గానే ఉంటుంది మొదట్లో. బేబీని చూపించండి, దీనికి హుషారు వస్తుంది అంది. పాపను చూసి నిజంగానే లక్ష్మి కళ్ళల్లోకి వెలుగొచ్చింది. బిడ్డను ముట్టుకోబోతే పార్వతి గట్టిగా మందలించింది. అమ్మగారు చెప్తారు, అప్పుడు అంటుకో అంటూ. పార్వతి సీత వైపు తిరిగి, పల్లెటూరుదమ్మా, మీ పద్ధతులు ఏవి తెలియవు, నెమ్మది మీద మీరే నచ్చ చెప్పుకోవాలా అంది పోతూ పోతూ. పార్వతి, మరి ఏమి ఇవ్వమంటావో చెప్పు అడిగింది సీత. జయమ్మని అడుగుతానమ్మా, మీకైతే సరే కదా. సీత ఒక 3000 పార్వతి చేతిలో పెట్టి, లక్ష్మికి 2 డ్రెస్సులు మంచివి కొనిపెట్టు పార్వతి, మిగిలింది ఏమన్నా ఉంటే నువ్వు ఉంచుకో, ఆయన గారికి చెప్పాలిగా,
ఎల్లుండి శుక్రవారం మంచి రోజు, అప్పుడు తీసుకురా అంది సీత. లక్ష్మి అనుకున్న దానికంటే ఎక్కువ చురుగ్గా ఉంది. కొత్తదనం పోయి ఇంట్లో కలివిడిగా తిరుగుతోంది. ఇప్పుడు బేబీ మీద నుంచి దృష్టి మరల్చటమే లేదు. చెప్పిన టైం ప్రకారం అన్ని వేళ్లకు చేయటం, అది తీరుగా చేయటం బాగా నచ్చింది సీతకు. పిల్ల ఇంత లేదు, ఒకసారి చూపించగానే బేబీకి డైపర్లు మార్చడం కూడా ఇట్టే పట్టేసింది. ఆ రాత్రి సీత రామంతో అంది బెడ్రూమ్లో ఉల్లాసంగా, మా అమ్మ లేని లోటు తీరుస్తుందండి లక్ష్మి. బేబీని గురించిన చింత లేదు నాకింకా. అమ్మ అంటున్నావు, మరి నువ్వు ఆ పిల్లని అమ్మలా చూసుకోవాలి అన్నాడు రామం ముసిముసిగా నవ్వుతూ. బేబీని అస్తమానం ఒళ్ళోనే పెట్టుకుని ఆడించటం, టీవీలో సినిమా చూస్తూ కూడా బిడ్డ మీద నుంచి ధ్యాస మళ్లించకపోవటం, అది చూసి సీత ఆనందంతో తబ్బిబ్బైపోయింది. సెలవులు పూర్తయి ఆఫీస్కి వెళ్లే నాటికి సీత బేబీని గురించి బెంగెట్టుకోవటం మానేసింది. ఆఫీసులో మధ్య మధ్య ఫోన్ చేసి వాకప్ చేయటం కేవలం విధాయకంగానే. విషయం విని అసూయపడింది కొలీగ్ అనసూయ. పెట్టి పుట్టావే తల్లి, మా అమ్మను తెచ్చుకున్నాను పింకీని చూసుకోవటానికి, మీ అమ్మతో మాత్రం పోటీ పడలేకుండా ఉంది. తల్లి మనసులో మెదిలేసరికి సీత కళ్ళు తడయ్యాయి. అనసూయ అన్నమాట నిజమే. తన అమ్మే లక్ష్మీ రూపంలో తన ఇంటికి వచ్చిందేమో అనిపించింది సీతకు. ఉదయం ఆఫీసుకు పోతూ బేబీకి కావలసినవన్నీ సర్ది ఉంచటం, సాయంత్రం ఆఫీసు నుంచి రాగానే కూతురితో కాసేపు ఆడుకోవటం తప్పించి సీతకు మరో పని లేకుండా పోయింది. రాత్రి పక్కలో పడుకోబెట్టుకునే వరకు బేబీకి ఇప్పుడు లక్ష్మీనే అన్నీ. బేబీ కూడా లక్ష్మికి బాగా దగ్గరైపోయింది. రోజులు గడిచిపోతున్నాయి కుదుపులేమీ లేకుండా. ఆ రోజు ఆఫీసులో ఉండగా ఇంటి నుండి ఫోన్. నాన్నగారి గొంతు అంత గద్గదంగా వినిపించడం అదే మొదటిసారి. అమ్మా సీత, అమ్మ నిన్ను చూడాలని కలవరిస్తోంది తల్లి. బేబీతోనూ అల్లుడితో కలిసి ఉన్న పళంగా బయలుదేరమ్మా, అట్టే టైం లేదు అన్నారు. విషయం అర్థమైంది. కుప్పకూలిపోయింది సీత. మనిషి మనిషిలో లేదు. ఆఫీస్ కొలీగ్సే పూనుకొని రామాన్ని పిలిపించి కారులో ఎక్కించారు ఇద్దరిని. అనసూయ ఇంటికి వెళ్ళి బేబీని తెచ్చి రామానికిచ్చింది. కారులో ఉన్నంతసేపు సీత ఏడుస్తూనే ఉంది. బేబీ సంగతి కూడా పట్టలేదు ఆమెకు. ఇల్లు చేరేసరికి తల్లి లోకం విడిచి వెళ్ళిపోయింది. చాలా కాలానికి సీతను చూసిన సంతోషం కూడా లేదు ఇంటికొచ్చిన బంధువులకు. ఈ గోలలో ఎందుకని బేబీని పక్కనున్న పిన్నిగారింట్లో పెట్టాడు రామం. తల్లి తరలి వెళ్ళిపోయిన తర్వాత కానీ సీత ఈ లోకంలోకి రాలేకపోయింది. ఆ పూట కక్కటిల్లుతున్న బేబీని తెచ్చి ఆమె ఒడిలో ఉంచారు బంధువులు ఎవరో. అయినా బేబీ ఏడుపు ఆపనే లేదు. ఎవరెంత సముదాయించినా లాభం లేకపోయింది. బిడ్డ ఆకలికి తాళలేకపోతుందేమోనని ఎవరో పాల సీసా తెచ్చారు. సీసా నోట్లో పెట్టనీయలేదు. బలవంతంగా పట్టించిన పాలు కూడా బయటకు కక్కేసింది. అప్పుడు కానీ గుర్తు రాలేదు సీతకు లక్ష్మి సంగతి. సీత ఒళ్ళు ఒక్కసారిగా జలతరించింది. ఐఆమ్ సారీ, హడావుడిలో ఆ పిల్ల సంగతి పట్టనే లేదు. మా బాస్కి ఇన్ఫామ్ చేసి పర్మిషన్ తీసుకునే ఒత్తిడిలో ఉండిపోయాను. పక్కింటి వాళ్ళకి చెప్పొచ్చానులే అనేశాడు రామం లైట్ తీసుకుని. ఈ గోలలో లక్ష్మి సంగతి తనకే పట్టలేదు, ఇక బయట వాళ్ళకేం పడుతుంది? పిచ్చి పిల్ల ఏమైందో. తన ఇల్లు తప్ప బయట ప్రపంచం బొత్తిగా తెలియదు ఆ అమాయకురాలికి. తనది తప్ప ఎవరి ఫోన్ నెంబర్లు తెలియవు. సీతకు ఏడుపు ఆగటం లేదు. పక్కింటి ఆంటీకి కాల్ చేసింది సీత. ఫోన్ నెంబర్ మారినట్లుంది. ఎన్ని కాల్స్ చేసినా రెస్పాన్స్ లేదు. పార్వతికైనా కబురు అందిద్దామనుకుంది. కుంభమేళ యాత్ర మధ్యలో ఉన్నానని చెప్పిందామె. అక్కడికి మనిషిని పంపిస్తాలే తల్లి, దాన్ని వాళ్ళ ఊరికి చేరేసే పూచి నాది. తల్లికి దూరంగా ఉండటం అట్లాంటి వాళ్లకు కొత్త కాదులే, కంగారు పడమాకండి అంది పార్వతి. పార్వతి మాటలతో సీత మనసు కాస్త కుదుట పడింది. పనులన్నీ పూర్తయినా నాన్నగారి బలవంతం మీద మరొక వారం ఉండిపోయింది సీత. సెలవు లేదంటూ రామం ముందే వెళ్ళిపోయాడు. స్త్రీధనం కింద భార్యకు సంక్రమించిన బంగారం యావత్తు ముగ్గురు కూతుళ్లకు ముట్ట చెప్పి తన బాధ్యత తీర్చుకున్నాడు సీత తండ్రి. సీత తన వంతుగా వచ్చిన 2 గాజులు 2 కాసుల చైను తీసుకుని మరొక వారం ఉండి హైదరాబాద్ బయలుదేరి వచ్చేసింది. లక్ష్మి లేని ఈ 2 వారాల్లో బేబీ చాలా డల్గా తయారైంది. మరీ మొదట్లోలా కాకపోయినా ఇప్పటికీ పాప పాలకు నిద్రకు సరిగ్గా సర్దుకోలేకపోతుంది. సీత వచ్చి రాగానే మొదట చేసిన పని లక్ష్మిని గురించి పార్వతిని వాకప్ చేయటం. ఇంటికి పంపించానులే తల్లి, జయమ్మ దాన్ని ఇంకో షావుకారి దగ్గర పనికి కుదిర్చింది అంది నింపాదిగా. బిత్తరపోయింది సీత.
అదేమిటి, ఈ 2 వారాలకే ఇల్లు మార్పించేశారా? సీత గొంతులో ఉక్రోషం. ఏదోలే తల్లి, పేదోళ్ళు 2 రూపాయలు అదనంగా వస్తుంటే కాదనుకుంటారా? ఇల్లంతా ఆడసంచు, పేగు బంధం కన్నా పేదరికానికే బలం ఎక్కువ దిక్కులేనోళ్లకు అంటూ సమర్థించింది పార్వతి కూడా. సీతకు దిడి తెప్పినట్లయింది. ఇంటి పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. బేబీ కూడా లక్ష్మికిలాగా తనకు మాలిమి కావటం లేదు. రోజు రోజుకు చిక్కిపోతున్న కూతుర్ని చూసి కళ్ళ నీళ్ళొక్కటే తక్కువ సీతకు. భార్య బాధ చూడలేకపోతున్నాడు రామం. ఎంత మగవాడైనా రోజంతా ఇంట్లో ఆడవాళ్ళు దిగాలుగా ఉంటే తట్టుకోలేడు. తానే పూనుకుని పార్వతి ద్వారా లక్ష్మి పనిచేసే ఇంటి నెంబర్ సంపాదించి కాల్ చేశాడు రామం. లక్ష్మిని తిరిగి ఇంటికి తీసుకురావాలని అతగాడి ప్రయత్నం. ఆ పిల్ల అప్పుడే పని మానేసింది, చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి పారిపోయింది అని జవాబు వచ్చింది. మర్నాడు పార్వతి వచ్చినప్పుడు అడిగితే మరీ విచిత్రమైన సంగతి బయటపడింది. షావుకారులు బాగానే చూసుకున్నారు, దీనికే ఏం తీపరం వచ్చిందో, వారం తిరగకుండానే పారిపోయింది. ఈడేరే వయసు, ఇంటికి కూడా చేరలేదు. ఏమైందో నేను జయమ్మ ఒకటే ఏడుపు, అవతరం కాకుండా ఉంది దాని గోడు అని కన్నీళ్లు పెట్టుకుంది పార్వతి. సీత దిగ్గుండే పడిపోయింది. వింటున్నదల్లా గోడకట్లాగా చారగిల పడిపోయింది. పసిపిల్ల ఏడుపు కూడా పట్టించుకునే లోకంలో లేదు. సీతను చూసి ఆశ్చర్యం వేసింది రామానికి. భార్యకు పని పిల్లతో ఇంత అనుబంధమా? చాలా గిల్టీగా అనిపించి చల్లగా అక్కడి నుంచి తప్పుకున్నాడు. నెమ్మది మీద తనే సర్దుకుంటుందిలేమ్మని. పాపకు మరీ బాగాలేకపోతే ఆసుపత్రిలో చూపించుకొచ్చి అప్పుడే ఇంటికొచ్చింది సీత. ఇంటి ముందు పోలీసు కారు ఆగుంది. కంగారు పడింది. లోపల కాకి యూనిఫామ్ వ్యక్తి పోలీస్ ఆఫీసర్ కాబోలు రామంతో ఏదో మాట్లాడుతున్నాడు సోఫాలో కూర్చుని. భుజం మీద బేబీతో లోపలికొచ్చిన సీతకు ఓ మూల లక్ష్మి కనిపించింది, ముంగాళ్ల మీద తలవాల్చుకుని. సీతకు ఆశ్చర్యం, ఆ వెంటనే ఆనందం. ఉద్వేగం తట్టుకోలేక బిగ్గరగా అరిచేసింది, లక్ష్మి, ఏమే లక్ష్మి, ఎక్కడున్నావే ఇన్నాళ్ళు అంటూ. లక్ష్మి కూర్చున్నదల్లాగా భావన లేచింది. ఒక్క ఉదిరిన పరిగెత్తుకుంటూ వచ్చి సీత ముందు నిలబడింది. అప్పటికే ఏడ్చి ఏడ్చి ఆ పిల్ల కళ్ళు ఉబ్బి ఉన్నాయి. చింపిరి జుత్తు, మాసిన బట్టలు, చిక్కి శల్యమైన లక్ష్మి అవతారం చూసి సీతకు దుఃఖం ఆగలేదు. అమాంతం కుడి చేత్తో ఆ పిల్లను దగ్గరకు లాక్కుని గుండె కదుముకుంది. లక్ష్మి కూడా సీత నడుమును గట్టిగా చుట్టేసుకుని బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టింది. ఆ అలికిడికి తల్లి భుజం మీద నిస్త్రాణగా పడుకుని ఉన్న బేబీ తల తిప్పి చూసింది. ఎదురుగా లక్ష్మి. ఒక్కసారిగా ఆ పాప ముఖం వెలిగిపోయింది. 2 చేతులు జాపి లక్ష్మి మీదకు దూకపోయింది. చెయ్యి చాచిందల్లా ఠక్కున ఆగిపోయి, ఆగాగు, ముందు చేతులు కడుక్కుని రాని బేబీ అంటూ వెనక్కు తగ్గింది లక్ష్మి. లక్ష్మిని ముందుకు లాగి ఆమె చేతుల్లో బేబీని పెట్టేసింది సీత. బేబీ కిలకలలతో నట్టింటి గంభీర వాతావరణం ఒక్కసారిగా తేలికపడింది. సో ఈ అమ్మాయి వెతికే తల్లి మళ్ళీ దొరికింది. అవర్ టాస్క్ ఈజ్ ఫుల్ఫిల్డ్ సక్సెస్ఫుల్లీ అంటూ లేచాడు పోలీస్ ఆఫీసర్. ఇక ఈ బేబీ తల్లి ఇల్లు వదిలి పారిపోకుండా మెడకు వేసే బెల్ట్ అంటూ పుట్టింటి నుంచి తెచ్చుకున్న తల్లి కాసుల పేరు లక్ష్మి మెడలో వేసింది సీత. లక్ష్మి తల్లికి కబురు చేరవేసే పనిలో ఉన్న రామం కళ్ళకి లక్ష్మి సీతకు కూడా తల్లిలాగా అనిపించింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.